వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా తమ్ముడికి ఏం కావాలో అడుగుదాం, ఏం చెప్తాడో చూద్దాం. ఏం కావాలి తమ్ముడు? వెజ్ బిర్యానీ కావాలా? చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆగండి అలానే వెళ్ళిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా తమ్ముడు కూడా చెప్పాడు. సరే ఇంకా చేద్దామా? పండి. నీళ్ళు కడుతున్నాయి ఫ్రెండ్స్ కళ్ళల్లో నుంచి. మమ్మీ కష్టాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఆనియన్స్ని ముందే తరిగేసుకున్నాను. దానివల్ల ఇప్పుడు టమోటాలని నీట్గా బౌల్లో కడుక్కున్న తర్వాత మిక్సీలో టమోటా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమోటా పేస్ట్ని చేసేసుకున్నాం మనము. నెక్స్ట్ మనం క్యాబేజీని పొడిగా తరుక్కున్నాం. ఓకేనా? పొడిగా తరిగేసుకున్నాము. నెక్స్ట్ మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇలా చేసేసుకున్నాము. నెక్స్ట్ క్యారెట్ తరుగుదామా? క్యారెట్ని తరిగేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మిల్ మేకర్ని 10 minutes ముందు నేను నీళ్ళల్లో నానబెట్టేసాను. ఆ తర్వాత కొత్తిమీరని నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడిగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లెట్స్ స్టార్ట్ ద బిర్యానీ. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. కావలసినంత ఆయిల్, whole ingredients. ఆనియన్స్ వేసి ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయాలి సాల్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాక ఆ తర్వాత పసుపు వేసి ఆ తర్వాత బాగా కలపాలి. నెక్స్ట్ టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ క్యాబేజ్ వేసుకోవాలి. నానబెట్టుకున్న మిల్ మేకర్ని వేయాలి ఇలా. నెక్స్ట్ కావాల్సినంత రెడ్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. స్మెల్ బాగుందా? నీకోసమే చేస్తున్నా. నెక్స్ట్ గరం మసాలా వేద్దాం. ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. తర్వాత 5 glasses వాటర్ వేసేసుకున్నాం. పుదీనాని కొత్తిమీరని మనం వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేయాలి. నేను పెడతాను. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5 విజిల్స్
రైస్ వచ్చేసింది. ఇప్పుడు రైస్ని హాఫ్ కేజీ చేసి మనం స్టవ్ హాఫ్ కేజీ. ఇప్పుడు స్టీమ్ దిగే లోపల ఆనియన్స్, లెమన్, రైతా చేసేసుకుందాం. ఎలా వచ్చిందో చూద్దాం కుక్కర్ ఓపెన్ చేసి. చూడండి, వావ్, వాట్ ఏ కలర్ఫుల్ రైస్. చూసారా, మిల్ మేకర్ విత్ వెజ్ బిర్యానీ. చూసారా ఎలా ఉందో, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా చేస్తే మీకు ఇంత కలర్ఫుల్ రైస్ వస్తుంది. ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ రైస్. వావ్.